పరిశుద్ధాత్మతో ఆత్మ సంచారంతో దేవుడు అంతటి హృదయం వెలిగించుకుని ఈ వాక్యం ఏది నిలబెట్టదో బ్రతికించాలి. నీవు ఓడిపోచేయము, నిలబెడతాము, విశ్వాసంలో స్థిరంగా చేస్తాము. అందరినీ వచ్చిన బిడ్డలందరినీ అవసరాలందరినీ ప్రోత్సహిస్తున్నావు. వారు ఏది ఆశిస్తున్నారు, ఏది కోరుకుంటున్నారు, ఏది పొందుకోవాలనుకుంటున్నారు, ఆ విషయాన్ని కూడా మీరే బిడ్డలందరినీ విడుదలను జయం కలిగించమని యేసునామములో ఆరాధన మీకే సమర్పిస్తున్నాం. మా పరమ తండ్రి. స్వచ్ఛమైన నిలకడగలిగినటువంటి అమూల్యమైన ముత్యము కంటే అమూల్యమైన మీ వాక్యం మరి ఎప్పటికప్పుడు ప్రభుడలు భద్రం చేయబడడానికి సహాయం చేయండి. దుష్టుడు వేసే తంత్రాలకు మంత్రాలకు లొంగిపోకూడదంటే, ఓడిపోకుండా జైలు పొందుకోవాలంటే, నిలబడాలంటే నైనా నీలో నిలబడాలి. అనేకులను సహాయించండి. ఒక ఏరియా వారి బలపరచండి తండ్రి. మీ పొందనాలను చెల్లించుకున్నాం ప్రభావం స్తోత్రాలు. ఒక యెహోవా దృఢమైన ఆత్మతో వారిని తీర్చిదిద్దండి. ఒక చేతితో యుద్ధం చేసి ఒక చేతితో ఎలా ఆత్మకుడే ధైర్యంతో ముందుకు సాగించి అనేక లక్షల మంది నడిపించడం నాకు యెహోవావలే నీకు ధైర్యంగా నిలబడడానికి ప్రార్థనలోనే సమస్తం సాధ్యమని పుట్టబడలేదైనా ఇంకా అనేక విధాలుగా ప్రతి విషయాన్ని కలిగి ఉండడానికి కూడా సన్నాడి సేవలు కూడా ప్రార్థన చేస్తే దేవా ఈ వాక్యం ధ్యానించాలి. అయ్యా ఆధారం లేనప్పుడే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాముని ఎలా దర్శించినావో ప్రభువా, ఈ బిడ్డల ప్రభువును దర్శించిన ఈ యొక్క పాడు లోకంలో, ఈ పాప లోకంలో, ఈ మాయా లోకంలో ఎలాగో వారిని ప్రత్యేకపరచుకోవాలని చూడకుండా వారి సూటిగా చూడడానికి నీ వాక్యాన్ని వారు ధ్యానించడానికి సహాయం చేయమని ఈ మొదటి రోజు కూడిగా పాల్గొని ప్రతి ఒక్క బిడ్డని కూడా ఈ ఆత్మను కుమ్మరించమని, ఈ అభిషేకం కుమ్మరించమని, వారిని ఎక్కడి ప్రకారం మధ్యలో నడవనియమని ప్రార్థిస్తూ ఈ ప్రభావం శక్తిగా చేసి వారు ఉన్నతమైన మోసపడతానికి చేసి ఆమేన్.